మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. హబక్కుకు గ్రంథము, పాత నిబంధన పుస్తకము 770. పాత నిబంధన 770. హబక్కుకు గ్రంథాన్ని మనము ఆలోచించిన వారమైతే 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకము 35వ పుస్తకముగా మనకు కనబడుతుంది. కేవలం 3 అధ్యాయాలే ఉన్నాయి అంటే ఈ ప్రవక్త చిన్న ప్రవక్త అని, చిన్న ప్రవక్తలలో 7వ ప్రవక్త అని కూడా బైబిల్ పండితులు తెలియజేశారు. అలాగే ఈ హబక్కుకు గ్రంథములో 3 అధ్యాయాలు 56 వచనాలు మొత్తం కలిపితే మొదటిగా 17, తరువాత 20, దాని తర్వాత మనం చూసిన వారమైతే 19, 56 వచనాలు. మీకు బాగా గుర్తుండిపోయేటట్లుగా ఈ పుస్తకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదటి అధ్యాయం అంతా మనుషులు ఎలాంటి పాపం చేశారో భక్తుడు దేవుడి దగ్గర మొరపెడితే, మొరపెట్టిన భక్తుడికి దేవుడు జవాబు కూడా ఇస్తాడు. మొదటి 5 వచనాలు మనం చదువుకుంటే భక్తుడు మొరపెడతాడు, ఏంటి ప్రభువా, పాపం ఎంతగా చేస్తున్నారు మనుషులు, ఈ పాపాన్ని చూడలేకపోతున్నాను, అసహించుకుంటున్నాను, నువ్వేదైనా చేయవా అని అంటే 6వ వచనం కాంచి దేవుడు అంటాడు, క్రూరమైన తోడేలు వంటి స్వభావం కలిగిన, గుర్రముల వంటి రథ సౌఖ్యములు కలిగిన వారైన కల్దీయులు, వారిని నేను లేపబోతున్నాను, వారు ఘోరమైన వారని. వాళ్ళని ఎలా వెంటాడుతారో, వేగులు పడతారో, వాళ్ళు ఆ పాపాన్ని మానకపోతే ఎలాంటి శిక్ష అనుభవిస్తారో, పాపము దాని ప్రతిఫలము అనొచ్చు. హబక్కుకు గ్రంథాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి పాపము దాని యొక్క ప్రతిఫలము. ఇక 2వ అధ్యాయానికి వస్తే ఆరాధన లేదా ప్రార్థన లేదా దేవుణ్ణి ఆరాధించుట. ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే, వీళ్ళంట ఏ దేవుడు మమ్మలను కాపాడుతారా అని ఒక పక్క బొమ్మలను తయారు చేసుకొని విగ్రహ సంబంధమైన వాటిని పూజిస్తూ, ఒకవేళ బొమ్మ రూపేణ ఉన్న దేవుడు ఏమైనా మమ్మలను కాపాడుతాడేమో అని చెప్పి, ఇంకొంతమంది అయితే దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే 2 రకాలైన ఆరాధనలు జరిగినాయి. అయితే ఈ కొయ్య బొమ్మలను తయారు చేసుకున్న వారికి ఏ విధమైన శిక్ష అంటే, ఆరాధించిన బిడ్డలకు ఏ సంబంధమైన ఆరాధన చేస్తున్నారో దానికి ప్రతిఫలంగా, విగ్రహ సంబంధమైన వాటిని పూజించు వారికి శిక్ష, దేవుణ్ణి ఆశ్రయించు వారికి విడుదల. ఒక ఆరాధన ద్వారా ఎలాగైతే ఒక శిక్ష, ఒక విడుదల ఎలా జరుగుతుందో, మనం ఆరాధించే విధి విధానం ఎలా ఉంటుందో మనం ఇందులో చూడవచ్చు. అయితే ఈరోజు నేను 3వ అధ్యాయాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. 3వ అధ్యాయంలో పశ్చాత్తాపము దాని యొక్క ప్రతిఫలము. మనుషులు పశ్చాత్తాపడితే, ప్రభువా ఏదో జరిగిపోయింది, తెలియక తొందరపడ్డాను, నేను మార్చుకుంటాను, నా ప్రవర్తన సరిచేసుకుంటాను అని ఒక మనుషుడు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే, ఎంతగా పశ్చాత్తాపడాలి అంటే 18, 19, 16 నుంచి 19 వచనాలు చదువుకుంటే, ఈ భక్తుడి గంట ఆ సంవత్సరం పంట పండలేదంట, కాపు కాయలేదంట, పశువులు ఇంటికి రాలేదంట, చాలా విషయాలు చెప్తారు. చూడండి 17వ వచనంలో, అంజూరపు చెట్టు పూయలేదు, ద్రాక్ష చెట్టు ఫలించలేదు, ఒలివ చెట్టు కాయలేదు, చేను పండలేదు, గొర్రెల దొడ్లోకి రాలేదు, పశువులు లేవు. అయినా సరే ఇవన్నీ తను చేసిన దానికి ప్రతిఫలంగా పోగొట్టుకున్నా, ఇవన్నీ లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుడిని సంపాదించుకున్నాం కనుక మళ్ళీ తిరిగి అన్నీ వస్తాయిలే. పశ్చాత్తాపడితే పోయినవన్నీ దేవుడు తిరిగిస్తాడు. కాబట్టి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం, ప్రభు దగ్గర మనం చేసిన పొరపాట్లు. ఈరోజు నేను 3వ అధ్యాయంలోని 3వ వచనాన్ని మీకు
మూలవాక్యంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ భక్తుడు 2 ప్రదేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 2 ప్రదేశాల నుండి వేయించేస్తున్న దేవుడు లేదా బయలుదేరుతున్న దేవుడు గురించిన విషయాలు చెప్తున్నాడు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ తేరాను అనే ప్రాంతం లేదా తేమాను, ఈ తేమాను అనే ప్రాంతం ఎక్కడుందంటే మీకు అర్థమయ్యేది చెప్తే కొండ మీద ఉంది. ఈ యొక్క పారాను అనే ప్రాంతం ఎక్కడుందంటే కొండ కింద ఉంది. అంటే దేవుడు కొండ మీద నుంచి బయలుదేరి ఎక్కడికి రాబోతున్నాడు? కొండ కిందకి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అని అంటే బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథము 34వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు, 63వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుంటే ఒక 100 సంవత్సరాల క్రితమే ఈ ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచించాడు. దేవుడంట ఈ 2 ప్రాంతాల్లో ఒక జాతి ప్రజలు ఉన్నారంట. అంటే ఈ కొండ పైనుంచి కొండ కిందకి కొంతమంది ఇల్లు కట్టుకున్నారంట. కొంతమంది ఒక జాతి ప్రజలు ఉన్నారంట. వారు ఎవరయ్యా అంటే ఎదేము. చెప్పండి, ఎవరంటే వాళ్ళు? ఎదేము, యోధా వారి యొక్క జాతి ప్రజలు. ఎదేము అనే ప్రాంత జాతి ప్రజలు ఉన్నారంట. వీరు చేస్తున్న పాపం మామూలుగా లేదంట. దాని గురించి మాట్లాడుతూ మీరు ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదివితే ప్రవక్త ఎప్పుడో ఎదేము ప్రాంతాల గురించి ప్రవచించాడు. ఏమనంటే, రక్తవర్ణపు వస్త్రము ధరించి ఎదేము నుండి వచ్చుచున్నవాడు ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చి ఇతడెవడు? నీటిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడు నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నాయేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగగా త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? అంటే దేవుడు ఒక్కొక్కరిని అణుచుకుంటూ వస్తా ఉంటే ఆ కింద వచనాల్లో అంటాడు కదా, రక్తముతోనంట ఆయన వస్త్రాలు ఎరిపెక్కినాయి అంటాడు. అంటే అర్థం ఏంటి? తొక్కుకుంటూ, చంపుకుంటూ, అణుచుకుంటూ వస్తున్నాడు. దేనికి? వారు పశ్చాత్తాపడాల, వారు బ్రతుకు మార్చుకోవాలి. ఆ ఆలోచన చేయని ప్రియులారా, ఈ తేమాను నుండి దేవుడు పారానుకు బయలుదేరడానికి గల కారణాలు ఏంటి? దానికి భక్తుడు మొదటి 2 వచనాల్లో ఇలా ప్రార్థన చేశాడు. చదువుతాం చూడండి. హబక్కూకు గ్రంథమే 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. చాలాసార్లు ఈ వచనము డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కానీ జనవరి 1వ తారీఖున కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి దేవుడు కొత్త సంవత్సరం నూతన పరుస్తున్నాడు అన్నట్లుగా చాలాసార్లు మనం నూతనపరచు దేవుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి. దీపావళి వెళ్ళి దీపావళి వస్తుంది, ఈస్టర్ వెళ్ళి ఈస్టర్ వస్తుంది, క్రిస్మస్ వెళ్ళి క్రిస్మస్ వస్తుంది. మళ్ళీ నీలో ఏమైనా మార్పు ఉందా అంటే, ఎత్తు పెరిగాను, రంగు మారింది, పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, ఇవి మార్పులు చెప్తాం. కానీ త్రాగుబోతుగా ఉన్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను, తిరుగుబోతుని జోతగాడిని, నా బ్రతుకు మార్చుకున్నాను, ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడ వినమట్లా. మీరు ఏ టీవీలో అయినా చూడండి. ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు సాక్ష్యాలు అంటే యేసుకు పూర్వము, యేసుకు తర్వాత, అంటే యేసు నమ్ముకోకముందు ఎలా ఉన్నాడో, యేసు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నాడో ఉండాలి సాక్ష్యం అంటే. మరి ఈరోజు సాక్ష్యాలు ఏం చెప్తున్నారు? జ్వరం వచ్చింది, ప్రార్థన చేసుకున్నా జ్వరం తగ్గింది, రొంప వచ్చింది, ప్రార్థన చేసుకున్నా రొంప తగ్గింది. అంతేగాని తెలియక దేవుడి దగ్గర నేను పొరపాటు చేశాను, దేవుడు నాకు బుద్ధి వచ్చినట్లు చేశాడు,
నేను ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చాను, పశ్చాత్తాపడ్డాను, ప్రభు నాకు కృప చూపించి. ఇది సాక్ష్యం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. ఏంటంట? సాక్ష్యమనగా కనిన వినిన సంగతులు. ఇంకా క్రింద వచనాలు అంటాడు, అసలు సాక్ష్యం అంటే ఏంటి? నా యేసుని గురించిన సాక్ష్యమే. ఆయన నాకు చేసిన మేళ్ళు. ఒకప్పుడు నేను జోదగాడిని, ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఒకప్పుడు నేను ఇలాగా. కానీ ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత నేను మారా. నా బ్రతుకు మారింది, నా స్థితి మారింది, నా అంతస్తు మారింది, నా పేరు మారింది. ఇవి చెప్పాలి సాక్ష్యం. ఏనాడు ఇలాంటి సాక్ష్యం మనం చెప్పగలుగుతున్నావా? దేవుని బాధ ఏం కాదండి. ఎందుకు ఆయన ఎదోము ప్రాంతాన్ని తొక్కడానికి ఆ తేమాను నుండి పారాను బయలుదేరాడు అంటే, కింద సంవత్సరం వచ్చాడంట. ఏమాత్రం కార్యము. మనం చాలాసార్లు లూకాసు వార్త 13వ అధ్యాయం అనుకుంటా 6-9 వచనాల్లో ఒక ఉపమానం చదువుతూ ఉంటాం. చాలాసార్లు నీకు ఇలా చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. దేవుడు అంట ద్రాక్ష తోట వేసాడంట. ఆయనకి అంజూరపు చెట్టు అంటే చాలా ఇష్టం అంట. అంజూరపు చెట్టు ఒక గింజ తీసుకొచ్చి చెట్టు మధ్యలో, అంటే ఆ తోట మధ్యలో నాటాడంట. మొదటి సంవత్సరం వచ్చాడంట, కాపు కాయలేదు. రెండో సంవత్సరం వచ్చాడంట, కాపు కాయలేదు. మూడో సంవత్సరం వచ్చాడంట, కాపు కాయలేదు. పనివాడిని పిలిచి నరికి, దీనివల్ల ఉపయోగం లేదు. నా వైపు చూడండి సరిపోద్ది. దీన్ని నరికి, దీనివల్ల ఉపయోగం లేదు అంటే ఆ తోటమాల అంటాడు, అలా కాదయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, నీరు పోస్తాను, సూర్యకిరణాలు పడేటట్లు చేస్తాను. ఈసారైనా పంట చిగురిచ్చిద్దయ్యా, ఈసారైనా పూత పూసిద్దయ్యా, ఈసారైనా గింజొచ్చిద్దయ్యా, దాని ఫలాన్ని తిందువయ్యా అంటాడు. దాన్ని లింక్ చేస్తూ ఉంటాం. నిజమే. దేవుడి ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు దేవుడు నమ్ముకున్న కాడి నుంచి లెక్కేసుకో ఒకసారి. దేవుడు అనుకున్నాడు ఈ సంవత్సరం ఇదిగో ఈ బిడ్డ తాగుడు మానేస్తాడని. మానేమా? తిరుగులు మానుతామని, జోదం మానుతామని, వ్యభిచారం మానుతామని, గుట్కాలు మానుతామంటే, పాపాన్ని మానుతామని. ఈరోజు దేవుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రోజులు ఆగట్లా, దినాలు ఆగట్లా, గంటలు నిమిషాలు ఆగట్లా. కానీ మనుషుల మట్టుగా ఏమాత్రం మార్పు రావట్లా. దేవుడు ఎందుకు అంత కోపాన్ని చూపించాల్సి వచ్చింది? కారణం ఏంటి అంటే, మనుష్యుల బుద్ధి లేక ప్రవర్తిస్తున్నారు. మనకి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్న 3వ ఉపమానం బాగా తెలుసు. అక్కడ 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయిన నాను, మూడోది తప్పిపోయిన కుమారుడు. చాలా చక్కగా చెప్తాం ఇవన్నీ. కానీ కుమారుడు విషయంలో ఏం జరిగింది? గొర్రె తప్పిపోయింది, దొరికింది. నాణ్యము తప్పిపోయింది, దొరికింది. కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే ఏంటి? పాపంలో పడ్డాడు, లోకంలో పడ్డాడు, వ్యసనాల్లో పడ్డాడు, శాపాన్ని అడ్డించుకున్నాడు. తెలియనంత వరకు ఆ జీవితాన్ని కొనసాగించాడు. బైబిల్ చెబుతుంది. ఆ తప్పిపోయిన కుమారుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చిన్నోడండి తప్పిపోయాడు, బాగా వ్యసనాలు ఎక్కువైపోయి, వాడికి స్నేహితులు ఎక్కువైపోయారు. నాన్న దగ్గరికి వచ్చి, నాన్న డబ్బు ఇస్తావా లేదా, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. నాన్న ఎంతో ఏడ్చాడు. అయినా సరే లాయర్ని పిలిచాడు, వాళ్ళని పిలిచాడు, అక్కడెక్కడ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తా ఉంటే తండ్రి చూడలేక, నీ ఆస్తులు పట్టుకో అన్నాడు. ఆస్తులు పట్టుకొని వెళ్తే స్నేహితులు ఎక్కువయ్యారు. ఈగలు మూగినట్లుగా ఆ డబ్బున్నంతసేపు తిన్నారు, తాగారు, తిరిగారు, ఆ చెడు వ్యసనాలకు పాల్పడ్డారు. డబ్బంతా అయిపోయింది, స్నేహితులు ఎగిరిపోయారు. తింటాకి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నివాసం లేదు. నాన్న వారు దూరం అయిపోయారు. సరే తండ్రి దగ్గరికి వెళ్ళలేక, మొహం చాటుకోలేక వెళ్ళి ఏదైనా పని చేద్దామని చెప్పి పందులు కాసే పని ఒప్పుకున్నాడు. వాడన్నాడు, ఒక పూట భోజనం పెడతాను, నీకు 3 పూటలు పెట్టాలంటే నా వల్ల కాదు, నేను అంత గొప్పవాడిని కాదు, చేస్తే చెయ్యి లేదా అని అనేటప్పటికి, ఆ రోజుల్లో పందికి చూడండి, ఇప్పుడు సేమ్ పందులు ఉంటాయి, అన్నం పెడతా ఉంటారు. ఆ రోజుల్లో బాదం పప్పు, కిస్తా పప్పు, జీడిపప్పు ఇలాంటి ధాన్యాన్ని పొడి చేసి ఆ పొడి పెట్టేవారంట నీళ్ళలో కలిపి. ఆకలేసి ఆ పొడి తినేసేవాడంట. ఆ పందులతో సమానంగా దెబ్బలాడుకొని ఆ ఆహారాన్ని తీసుకునేవాడంట. ఒకరోజు అనిపించిందంట ఆకలితో, మా తండ్రి ఇంట
అందరూ పని వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు, నేనేంటి ఇలాగా అనుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పరలోకమునకు నీకు పాపం చేసుకుని అని తండ్రి దగ్గర ఒప్పుకున్నావు అనుకున్నాడు. వెళ్ళాడు. అతను ఇంకా మాట్లాడక ముందే తండ్రి చూసి అతను గట్టిగా కౌగిలించుకున్నాడు. బైబిల్ చెప్తుంది అతడు బుద్ధి రాగా అని. నిజమే, ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో పొరపాటు చేస్తాడు. మనిషి అన్నాక పొరపాటు చేయకుండా ఏమీ ఉండడు. పొరపాటు చేయకుండా ఉండడు కదా అని చెప్పి పొరపాటే చేస్తూ కూర్చుంటే ఈరోజు చాలా మంది దేవుడు ఏమీ అంటలేదు కదండి ఇప్పుడు అని చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ దేవుడు ఏమంటలేదులే, దేవుడు ఏమంటలేదులే, దేవుడు అని ఏమంటలేదులే అనుకుంటూ ప్రియులారా దేవుని మంచితనాన్ని చాతకంతనంగా తీసుకుంటున్నారు. కీర్తన 50:17 కానీ 20 వరకు నువ్వు చేసినవన్నీ చూసిన దేవుడు ఒక రోజు లెక్క చూసినప్పుడు అంట నిన్ను తప్పించేవాడు ఒకడు ఉండడు. ఆ రోజు అనుకుంటావు నేనేం చేశాను, ఇదేగా తప్పు చేశాను, ఇదేగా నేను చేసింది అంటాం. బైబిల్ చెప్తుంది మారాలి. సంవత్సరం గడిచినప్పుడు సంవత్సరానికైనా వయసు పెరుగుతుంది. వయసు పెరుగుతుందంటే అర్థం ఏంటి? జ్ఞానం వస్తుంది కదా. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లడి వరకు పక్క మీద తడిపోయినట్టు ఒక అందం. 20 సంవత్సరాలు వచ్చినా పక్క తడుపుతున్నాడు అంటే, 30 సంవత్సరాలు అయినా పక్క తడుపుతున్నాడు అంటే జ్ఞానం ఉందా? పెరుగుతున్నప్పుడే కొంచెం జ్ఞానం, వయసు, అనుభవం వస్తూ ఉంటాయి. పెద్దరికం, పెద్దవాడయ్యాడు, ఎదుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే నేర్చుకుంటున్నాడు. వాడి జ్ఞానం పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఎదుగుతున్నాడు అంటాం. అందుకని చూడండి, మెచ్యూర్డ్ పాపని చాప మీద కూర్చున్నప్పుడు మెచ్యూర్డ్ అయిందండి. మెచ్యూర్డ్ అంటే ఎదిగింది. ఒక ఇంతవరకు తన జీవితం వేరు, ఇక్కడి నుంచి తన జీవితం వేరు. అలాగే పురుషుడు కూడా అంతే. కొంతవరకే ఆ వ్యక్తికి అవకాశం, తెలుసో తెలియక అని ఆ వయసు ఉంటుంది. కానీ ఒక సంవత్సరం ఒక ఈడు వచ్చిన తర్వాత వాడు ఎదిగాడు, ఒక బాధ్యత పెరుగుతుంది. అప్పుడు కూడా చిన్నపిల్లలు చేష్టల వల్ల చేస్తే లోకం ఎక్కిరిస్తుంది, నవ్వుతుంది. పిల్లలు గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు అంటే చూశాడంట. కింద సంవత్సరం చూశాడు మారలేదు, ఈ సంవత్సరం చూశాడు మారలేదు, ఇక ఉండడం ఎందుకు అని చెప్పట దేవుడు ఏం చేస్తున్నాడంటే వీడికి మారడు అనుకున్నాడు. ఇంతకు మారిన వాడు ఎవడో తెలుసా? వెళ్ళిపోయిన కొడుకు కాదు. చాలాసార్లు ఏమంటే తప్పిపోయిన కొడుకు అండి, వాడు మారాడండి అమ్మయ్య అనుకుంటాం. కానీ అసలు విషయం అది కాదు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయింది చిన్నోడు కాదు, పెద్దోడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. పెద్దోడు తప్పుకోవడం ఏంటంటే తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రి ఆశలు అనుభవిస్తున్నాడు, తండ్రి యొక్క పొలాన్ని చూసుకున్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడే కానీ తండ్రికి దూరంగా ఉన్నాడు. కొంతమంది నాన్న దగ్గరే ఉంటాం, అమ్మ దగ్గరే ఉంటాం, ఇంట్లోనే ఉంటాం, కానీ వాళ్ళకి ఇంటికి సంబంధం లేనట్లుగా ఉంటాం. పెద్దవాడు తమ్ముడు వచ్చినప్పుడు తమ్ముడిని హత్తుకున్న నాన్నని, తమ్ముడికి విందు ఏర్పాటు చేసిన తండ్రిని మెచ్చుకోలేకపోయాడు. తండ్రికి దగ్గరగానే ఉన్నాడే కానీ వీళ్ళు ఆలోచన చేయడం, తన బ్రతుకును మార్చుకోవాలా. దేవుడు అక్కడికి అంటాడు నావన్నీ నీవే కదా, ఉన్నా ఏం ఉపయోగం? ఈరోజు చాలా మంది ఇలా అంటారు, మీకు బాగా అర్థమయ్యేటట్లుగా. పాపం చేసేవాడు బయట చేయట్లేదు. బయట అంటే ఇప్పుడు దేవుడు ఎరగలవాడు ఉన్నాడు, వాడు ఏది మందు తాగాడంటే అర్థం ఉంది. మందు తాగకూడదని వాడికి తెలియదు, మందు తాగితే పాపం అని తెలియదు, దేవుడు కోప్పడతాడని తెలియదు. కానీ మనకి తెలిసే ఏం చేస్తాం చెప్పండి? పాపం చేస్తామంట. తెలియని వాడు అంటే అన్యుడు తప్పు చేశాడంటే వాడికి అర్థం ఉంది. కానీ క్రైస్తవుడు మాటి మాటికి తెలిసి 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 పాపం చేస్తున్నాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు అనేది చిన్నవాడి గురించి కాదు దేవుడు చెప్పింది, పెద్దవాడి గురించి. తండ్రి దగ్గరే ఉంటూ తప్పిపోతున్నాడు, తండ్రిని దుఃఖపెట్టాడు. చివరికి మనం అది గమనించాలి. తప్పిపోయిన తండ్రిని కన్నీరు పెట్టించినా తిరిగి వచ్చి తండ్రిని సంతోషపెట్టాడు చిన్న కుమారుడు. కానీ తండ్రి దగ్గరే ఉంటూ తండ్రిని బాధ పెట్టాడు పెద్ద కొడుకు. సరే, ఇక్కడ మనం గమనించిన వారమైతే ప్రియులారా, దేవుడు ఎందుకు ఎదోము ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆ ఎదోము ప్రాంతం వారు ఎవరు కాదు, మనమే. ఆయనతో ఉంటున్న మనమే, పెద్ద కుమారుడమే. ఆయన సన్నిధికి వస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం, ఆయన విశ్వసించాం, ఆయన తెలుసుకున్నాం. అయినా త్రాగుడు మారలా, చూపు మారలా, ప్రవర్తన మారలా, కోపం మారలా, మాట తీరు మారలా. ఒక మాటలో చెప్పాలంటే మారని బ్రతుకు. అందుకని దేవుడు మారు మనసు పెట్టాడు. చెప్పండి, ఏ మనసు అంట? మారు మనసు అంటే ఏంటి అర్థం? మారిన మనస్సు అని అర్థం. కానీ మన మనసు మట్టిగా, మన బ్రతుకు మట్టిగా మారట్లా. అందుకని దేవుడు అంట తేరాను నుండి బయలుదేరాల్సి వచ్చింది. తేరాను అంటే అర్థమేంటి తెలుసా?
కుడి చెయ్యి అని అర్థం. చెప్పండి ఏంటంట? లేదా కుడి చెయ్యి, కుడి పార్శ్వము, కుడి పక్కన అని అర్థం. దేవుడు ఎక్కడి నుంచి బయలుదేరాడంట? తేమాను అనే ప్రాంతం నుండి, అంటే కుడివైపు నుండి బయలుదేరాడంట. అసలు దేవుడు బయలుదేరినప్పుడు దాని గురించిన అంశం చెప్తా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. దేవుని చిత్తం మీద రానందనాలు చెప్పుకున్నాం. దేవుడు బయలుదేరితే ఆయనతో పాటు బయలుదేరేవి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ దేనికి బయలుదేరాడు అంటే కుడివైపు నుండి బయలుదేరాడు, కుడి పార్శ్వం నుండి బయలుదేరాడు. కుడి పార్శ్వం కూర్చొని ఏం చేస్తున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. మనం మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈస్టర్ పండుగ అంటే సిలువ వేయబడి చనిపోయిన తరువాత మనం దాన్ని ఈస్టర్ పండుగ చేసుకుంటాం. ఈ ఈస్టర్ పండుగ తరువాత భూమి మీద దేవుడు 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజులు 11 సార్లు కనబడ్డాడు. ఆ 11 సారైన చివరి రోజు అనగా ఆరోహణ పండగ రోజు, అంటే యేసు వెళ్ళిపోయిన రోజు, ఆయన చూస్తూ, అంటే ఇంచుమించు ఒక 500 మంది జనసముద్రం ఆయన చూస్తూ ఉన్నారు. మీకు అది స్పష్టంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మేఘారుడే వెళ్ళిపోతున్నాడంట. ఆయన తండ్రి కుడి పార్శ్వం కూర్చుంటా ఉంటే తలకాయ ఎత్తి చూస్తున్నారంట, ఇంకేం జరిగిద్ది అని. అప్పుడు దేవదూతలు వచ్చి అంటారు, ఎందుకు మీరు ఎదురు చూస్తున్నారు? యేసు ఏ రూపంగా వెళ్ళాడో అదే తీరుగా మళ్ళీ దిగి వస్తాడు. దాన్ని పెంతుకోస్తు పండగ అన్నాం. మన ఆదివారం కూడా జరిగింది పెంతుకోస్తు పండగ. కాబట్టి వెళ్ళిన దేవుడు ఎక్కడ కూర్చున్నాడంటే కుడి పార్శ్వమున కూర్చున్నాడు, కుడి పక్కన కూర్చున్నాడు. దేవుడు ఎందుకు, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు తేమాను నుండి ఎందుకు బయలుదేరాడు, కుడివైపు నుండి ఎందుకు బయలుదేరాడు, అసలు ఎందుకు కుడివైపున కూర్చున్నాడు, ఎందుకు ఇప్పుడు ఆయన బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, కుడివైపున ఆయన 3 పనులు చేశాడంట. చూడండి త్వరగా, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుంటే, ఆయన కుడివైపున కూర్చోనంట, డాడీ మనోడే డాడీ, తెలియక తాగేడు డాడీ, తెలియక తప్పు చేసాడు డాడీ, క్షమించు డాడీ అని చెప్తూ అంట మన గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, మనకు ఒక ఉత్తరవాదు ఉన్నాడు, మన కొరకు ప్రార్థించేవాడు ఒకటి ఉన్నాడు. మనం తప్పు చేస్తా ఉంటే డాడీ క్షమించు డాడీ, మనోడే డాడీ, ఏదో తెలియక తప్పు చేశాడు డాడీ అని చెప్పి ప్రార్థించి విజ్ఞాపన చేసే దేవుడు అంట. చెప్పండి, అడిగి 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 ఇక మీరు మారకపోయేటప్పటికి ఏం చేస్తున్నారు చెప్పండి, నిన్ను నన్ను తొక్కడానికి, అణచడానికి, నిన్ను నన్ను అణిచివేయడానికి ఆయన తేమాను నుండి బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని దేవుడు చూశాడు, సంవత్సరాలు గడుస్తున్నాయి, నీలో మార్పు రాలా. ఆయన కోపడుతున్నాడు, కానీ ఎందుకో ప్రేమ చూపిస్తున్నా ఉంటే ఆయన కోపం ఆయన ప్రేమనికి చాతకంతనం అయిపోయింది. కోపడుతున్న దేవుడు పోన్లే ఈసారి ఇంకో అవకాశం ఇద్దాం అనేటప్పటికి ఇంకో అవకాశం రాగానే నాకేంట్లే అంటూ మీసాలు ఎగరేస్తున్నాం, కాలర్లు ఎగరేస్తున్నాం. నేను తాగాను, దేవుడు నన్ను ఏమేమి చేశాడా అన్నట్టుగా, మొన్న నేను అబద్ధం ఆడేశాను, దేవుడు నన్ను ఏమేమి చేశాడా అని. కానీ బైబిల్ ఇప్పుడు చెప్తుంది, ఆయన తేమాను అనే కుడి పార్శ్వం నుండి ఎందుకు బయలుదేరాడంటే నిన్ను నన్ను అణిచివేయడానికి. ఇక వీడి వేస్ట్, వీడి వల్ల ఉపయోగం లేదు, కాబట్టి వీడిని నేను పారజేయడానికి, అంటే పారజేయడానికి అంటే మనల్ని పారజేయడం అంటే చూడండి ప్రవాహం అని అంటారు. ప్రవాహం చేయడానికి అంటే తొక్కడానికి, అణించడానికి, నేను పారవేయడానికి, ఓ మాటలో చెప్పాలంటే నేను పారవేయడానికి దేవుడు కుడి పార్శ్వం నుండి లేవబోతున్నాడు. నేను అంటాను, నిన్ను ప్రేమించే తల్లి, నిన్ను ప్రేమించే తండ్రి, నిన్ను కట్టుకున్న భార్యే, ఛీ నువ్వు నాకు వద్దు అనే స్థితికి వచ్చామంటే
చెప్పండి, అంతకంటే దౌర్భాగ్యం ఉండదుగా. కన్న తల్లిదండ్రులు చూడండి, ఎంత భయంకరుడైనా సరే ఏమంటారు, ఎంత తాగుపోతేనా ఎంత తిరిగిపోతేనా ఆ వచ్చిన కోడలకో లేదా చుట్టుపక్కల మా అబ్బాయి మంచోడండి, మా అబ్బాయి మంచోడు అంటదా చెడ్డోడు అంటదా. అలాంటి తల్లే నువ్వు నాకు వద్దురా అందంటే, ఒక తల్లి కడుపు బాధ నువ్వు నాకు వద్దురా అందంటే ఏ స్థాయికి ఎలాంటి శాడిస్ట్ అయి ఉంటాడో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం చెప్పుకుందాం, నువ్వు నేను ఎవరు, దేవుడు అంటే నీ కోసం ప్లీజ్ డాడీ 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 మనోడే డాడీ అని నీకు పక్షాన నిలబడేవాడే ఏమయ్యాడంటే నీకు. మీరు 63వ యెషయా గ్రంథం చదువుకోండి, అక్కడ రాసే 7వ వచనం కానించి, దేవుడు ఇన్ని కార్యాలు చేసినా 10వ వచనంలో ఉంటుంది, అసలు దేవుడు మొహం కూడా చూడకపోయేటప్పటికి దేవుడికి బాధ అనిపించి పరిశుద్ధ ఆత్ముడు విరోధిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు బ్రతుకు మార్చుకోకపోతే ఎవరో కాదు, దేవుడే నీకు ఏమవుతాడంట, విరోధి అవుతాడు. నీ స్నేహితుడు నీకు విరోధం అయితే, నీ కట్టుకున్న భార్య నీకు విరోధం అయితే ఆ బాధ బయటికి చెప్పుకోలేం. కట్టుకున్న భర్త నీకు మాకు విరోధం అయ్యాడు అనుకోండి, శత్రువు అయ్యాడు అనుకోండి, హంతకుడు అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది, ప్రశాంతంగా పడుకోగలమా? కాబట్టి మొట్టమొదటిగా ప్రియులారా, దేవుడు తేమాను అనగా కుడి పార్శ్వమున ఎందుకు కూర్చున్నాడు, నీ కొరకు నా కొరకు దేవుడి దగ్గర బతిములాడి, అయ్యా క్షమాభిక్ష పెట్టయ్యా, మనోడేనయ్యా, తెలియక తాగాడయ్యా మొన్న అని దేవుడు అడుగుతా ఉంటే, నాకేంటి దేవుడు నన్ను ఏమీ చేయట్లేదు, ఇంకోసారి తాగుతానంటే ఏం చేస్తాను చెప్పండి. సంవత్సరాలు గడిచినా బుద్ధులు మార్చుకోవట్లేదు కనుక దేవుడికి విసుగనిపించిందంట. అందుకని ఆయన తేమాను అనే కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేయడం ఆపేసి వీడిని పాతాళానికి పంపిస్తానని చెప్పి లేవడం మొదలుపెట్టాడు. రెండవది, అసలు కుడి పార్శ్వముని ఎందుకు కూర్చున్నాడు? అపోస్తుల కార్య గ్రంథములు 7వ అధ్యాయము 56వ వచనములో మనం చదివితే ప్రియులారా, స్తెఫను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్తెఫను ప్రభువైన యేసు గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే, అక్కడే ఒకప్పుడు ఇంకా క్రీస్తుని ఎరగని పౌలు సౌలుగా ఉన్నప్పుడు అందరి సమక్షంలో రాళ్లతో కొట్టడానికి సమ్మతించారు. ఒక మాటలో చెప్పాలంటే, యేసయ్యను ప్రకటించాడని హతసాక్షి చేయడానికి ఆ స్తెఫను అంట గోతులో పడేసి రాళ్లతో కొడుతున్నారంట. అప్పుడు స్తెఫను కళ్ళు తెరిచి చూస్తేనంట ఆకాశము తెరవబడి దేవుడు కుడి పార్శ్వమున కూర్చోవడం కనబడ్డాడంట. అప్పుడు అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అని. అక్కడ మనం గుర్తించవలసిన రెండో అనుభవం ఏంటంటే, దేవుడు ఎందుకు కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే హతసాక్షులైన వారిని గౌరవించడానికి. చెప్పండి, ఎవరినంట? హతసాక్షులైన వారిని, ప్రభువు కొరకు హింసను భరించే వారిని, ప్రభువు కొరకు చచ్చిపోయే వారిని. దేవుడి గురించి ఒక మాట అంటా ఉంటే ఉండగలుగుతున్నావా? ఈ ఊర్లోనే నాకు తెలిసిన ఒక ఆవిడ అంటే మీకు తెలుసు కానీ పేరు వద్దులేండి, మా బంధువురాలే. ఒకప్పుడు దేవుడు నమ్ముకుందంట. నా భార్య చెప్తే నేను విన్నాను. ఆలోచన చేయడం ప్రియులారా, దేవుడు నమ్ముకుందంట. కానీ ఇలాగే సేన్లోకి వెళ్తా ఉంటే హల్లెలూయా ఆవిడ వచ్చింది అంటున్నారంట. అదే మా దుర్గత్త గారు, హల్లెలూయా ఆవిడ అంటే ఆవిడ సిగ్గేసంట. అసలు ఆ దేవుడే నాకు ఒక్క హల్లెలూయా ఆవిడంటేనే బాధపడుతున్నావే, రేపు వచ్చే వాటిలో క్రీస్తు పక్షమును ఉన్నవాడు కాకపోతే వేరేవాడు వస్తే, మరొక మరిపూరైతే నేను చంపేస్తానని అంటే యేసు నాకు వద్దు అనేవాళ్ళు నువ్వు ఉండవా? ఒక మాట ఆలోచన చేయండి. నేను ఒక చోట చూశాను, ఒకసారి నేను చూశాను, ఆ మూవీ పేరు ఏంటో నాకు గుర్తులేదు కానీ, ఓ చిన్న పిల్ల యేసుని నమ్ముకుందంట. అక్కడ ఉన్న వాళ్ళ మిలిటరీ దానం యేసు నమ్ముకున్న వాళ్ళని చంపేయండి అని ఆర్డర్ ఇస్తే ఒక చోట అందరూ ప్రార్థన చేసుకున్నారంట 10 మంది. అక్కడికి వచ్చిన మిలిటరీ వాళ్ళు, మీకు ఛాన్స్ ఇస్తాం, చంపేయమంటారా మిమ్మల్ని, లేదా ఈ యేసయ్య నాకు వద్దు అని చెప్పి ఇదిగో బైబిల్ అక్కడ పడేసి దాని మీద ఉమ్మేసి వెళ్ళమన్నారంట. 9 మంది ఉమ్మేసి వెళ్ళారంట. నాకు యేసయ్య వద్దు, మా ప్రాణాలే మాకు చాలని. ఆ చిన్నపిల్ల తన యొక్క స్కర్ట్ అంటే తన బట్టలతో ఆ బైబిల్ మీద నొమ్ము తుడిసి, చావైనా చేస్తాను కానీ యేసుని మట్టికి నేను అంటావు. మనం అసలు గన్న నీ ముందు పెట్టి, కత్తి నీ ముందు పెట్టి, చావు నీ ముందు పెట్టి చస్తావా, యేసుని వదిలేస్తావా?
లేదా అని మనం అడిగారు అనుకోండి, పారిపోయే వాళ్ళు ముందుంటావా వెనకుంటావా? ఒకసారి ఆలోచించాలి. యేసయ్య ఎందుకు కుడిపార్శ్వలో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకుంటే. మీరు ఆలోచించండి 14వ వచనం కాడి నుంచి. ఆ వస్తున్న వ్యక్తి ఎవరు నీకు తెలియదా? భూమి మీద మహాశ్రమలు అనుభవించి క్రీస్తు రక్తంలో కడగబడి హతసాక్షులైన వారండి. యేసయ్య వాళ్ళని గౌరవిస్తున్నాడు. అందుకని కుడిపార్శ్వం నుండి లేచి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తూ ఆయన భుజం మీద చేసుకుని వస్తున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ భూమి మీద నీకు గంట రాకపోవచ్చు, కానీ క్రీస్తు నమ్ముకుంటే నువ్వు బ్రతికిన బ్రతుకుకి యేసయ్య దగ్గర మనకు గొప్ప ఘనత ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు కొరకు ఏనాడైనా ఒక మాట అనడానికి పడుతున్నావా? ఎవరైనా ఒక మాట అంటుంటే లేదా యేసయ్య నమ్ముకున్నావంట, ఎందుకంటే నువ్వు ఈరోజు చాలా 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 వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయండి. రేపు ఎలా నిలబడతావో నాకు తెలియదు, కానీ క్రీస్తు కొరకు చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. దేవుడు బిడ్డని యేసయ్య నమ్ముకున్నానంటే చాలు లేనిపోని నిందలు రేపు రానున్నాలు మనం చూడబోతున్నాం. క్రీస్తు కొరకు నిలబడు. ఇక మూడోది మనం చూసిన వారమైతే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కాడి నుంచి 3వ వచనం వరకు చదువుకుంటే, యేసుతో కూడా లేపబడడానికి, యేసు నమ్ముకుని బాప్తిసం పొంది క్రీస్తు కొరకు జీవించడమే. ఆ జీవించిన వ్యక్తి ఒకవేళ చనిపోతే ఆ కుడిపార్శ్వలో ఉన్న యేసయ్య నీ కొరకు నా కొరకు మనను క్షయమైన ఈ శరీరాన్ని విడిచి అక్షయతను ధరించిన వాళ్ళన ఆయన మన మృతుల్లో నుండి లేపుతాడు. ఎందుకంటే ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. అలాంటి కుడిపార్శ్వంలో కూర్చున్న దేవుడు అంట నిన్ను నన్ను పార చేయడానికి, నేను అంటాను హతము చేయడానికి, నీ రక్తాన్ని కార్చడానికి, నీ రక్తాన్ని ఒలకించడానికి. పారాను అని అంటే ప్రవహించుట అని అర్థం, పారదోలుట, ప్రవాహంలో విడిచిపెట్టుట అని అర్థం. తేమాను అంటే కుడివైపును, అలాగే ప్రియులారా మనం చూసిన వారమైతే పారాను అంటే ప్రవాహము అని అర్థం. అంటే నిన్ను కూర్చోబెట్టి నీకు ఘనత ఇవ్వాలని, నీ కొరకు ప్రార్థించాలని, నీ కొరకు మెప్పు తీసుకురావాలని, నువ్వు చనిపోతే నేను లేపాలి అనుకున్న దేవుడు నువ్వు మారితే ఇవన్నీ చేయాలనుకున్నాడు. కానీ నా బ్రతుకు మారకపోయేటప్పటికీ నిన్ను హతము చేయడానికి, నిన్ను పాతాలని పంపించడానికి, నీకు నిత్య నరకాన్ని ఇవ్వడానికి ఆయన వేయించేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చాయిస్ ఇస్ యువర్స్. ఓ చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓ తాతగారు మనవడు ఆడుకుంటున్నారంట. మీకు చాలాసార్లు తెలుసు, ముసలాయన జ్ఞానవంతుడు కాబట్టి ప్రతిసారి తాతయ్య గెలుస్తున్నాడంట. ఆ మనవడు కనిపించిందంట, తాతను ఎలాగైనా ఓడించాలి, తాతను ఎలాగైనా సరే పడేయాలి, అంటే పడేయడం అంటే కింద పడేయడం కాదు, తెలుగులో పడేయాలి అని ఆలోచిస్తుండగా ఒక తూనీగా అలాగా ఆయన నించున్న ఆ చెట్టు మీద వాలిందంట. అప్పుడు వెంటనే ఆ చిన్న పిల్లవాడు తన చిన్న చేతులతో ఆ తూనీగను పట్టుకొని ఆ తాత దగ్గరికి వెళ్ళి, తాత తాత నా చేతులు తూనీగ ఉంది, బతికిందా చచ్చిపోయిందా అని అడిగాడంట. తెలివైన తాత మీరైతే ఏం చెప్తారు? మీరు చెప్పండి, మిమ్మల్ని అడిగానుకో మీ మనవాడు ఏం చెప్తారు? బాగా చెప్పారు. అప్పుడు ఆ తాతయ్య తిరుగుతూ ఉన్నాడంట, ఆ తూనీగ బతకాలన్నా చావాలన్నా నీ చేతిలో ఉంది. ఎందుకని అది బతికిందరా అంటే నొక్కు చెప్పుతావు, ఒక్క నొక్కు చాలు చచ్చిపోవడానికి. లేదురా చచ్చిపోయిందా అన్నాను అనుకో, గుప్పులు వదిలేస్తావు, అది లేచి ఎగిరిపోతుంది. నిజమేగా? ఇప్పుడు మార్పు అనేది నీ చేతిలోనే ఉంది. మారాలనుకుంటే ఈ క్షణమే మారు, లేదా ప్రభువు సింహాసనం మీద ఎదుర్కొనే సమయంలో ఆయన ముందు తట్టుకోలేదు. కాబట్టి తేమాను దగ్గరే బయలుదేరుతున్న దేవుడిని అక్కడ ఆపి, అయ్యా నువ్వు అక్కడే ఉండు, నా పరిస్థితులు మార్చుకుంటా, నా స్థితి మార్చుకుంటా. నువ్వు బయలుదేరితే ఇది ఇంకా ప్రవచనమే, ఇది పూర్వపు ఇశ్రాయేలు జీవితం జరిగిందే, కానీ మన జీవితంలో జరగబోతుంది రేపు 2వ రాకడలో. కాబట్టి అది మన జీవితంలో కూడా దేవుడు మనకు విరోధి కాకముందే, ప్రభువా ఈ త్రాగుడు నిన్ను నన్ను ఎందుకు దూరం చేయాలి, ఈ వ్యసనాలు నిన్ను నన్ను ఎందుకు వేరు చేయాలి, నేను మారతాను ప్రభువా. సంవత్సరాలు గడవడం కాదు, ఈ నెలలోనే నేను మారతాను. ఈ 2024 చాలు నా జీవితంలో మార్పు రావడానికి. నువ్వు నీ కొరకు నా కొరకు కల్వరిశిలువలో మరణించిన యేసయ్య వైపు తిరిగి, అయ్యా నువ్వు నన్ను పార చేయవద్దు, నువ్వు నన్ను తొక్కొద్దు, నువ్వు నన్ను హింసించొద్దు, నన్ను అనచొద్దు ప్రభువా, నీ కృప నా వైపు ఉంచు నన్ను అడిగితే, ప్రభు యొక్క మహాకృప, ఆయన సన్నిధి నిన్ను నన్ను తాగుతుంది. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు, నీ కొరకు ఘనత ఇవ్వాలని చూస్తున్న ప్రభు,
నిన్ను లేపాలనుకుంటున్న ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంవత్సరం జరుగుతుండగా పశ్చాత్తాపడుతున్న వ్యక్తి జీవితంలో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి. మొదటి 19 వచనాల్లో దేవుడు అలా పశ్చాత్తాపడిన వ్యక్తుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో రాను దినాల్లో నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించింది కాక తల వంచండి.